ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన కావల్లో సోమిశెట్టి మధుసూదన్ రావు భౌతిక గాయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మాట్లాడుతూ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రశ్నే లేదని, ఈ విషయం కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇది దురదృష్టకరమైన సంఘటన. నేనేమంటానంటే, ఈ దాడి పిరికి బందలు చేసిన పని. నువ్వు మతం అడిగి చంపేశావు. ఆ కాశ్మీర్లో ఏ మతస్థులు ఇప్పుడు దెబ్బతినబోతున్నారు, ఏ మతస్థులు ఆర్థికంగా దెబ్బతినబోతున్నారు. దమ్ముంటే నీ వెనక ఏ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయో, ఏ కంట్రీ, ఏ దేశం నీ వెనకుందో ప్రకటించిరా. భారతదేశం ఎంతో సత్తా చూపిస్తాం. దొంగతనంగా వచ్చి భార్య బిడ్డలతో తిరిగే వాళ్ళని కాల్చి చంపడం కాదు, ఏ దేశం ఏ మతం అని చెప్పి కాల్చి చంపడం కాదు. ఇంతకంటే పిరికోడని మేము ఎక్కడా చూడలే. మీరు ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఈ సంఘటన మీద ఒక హిందువులు కాదు, ఒక ముస్లింలు కాదు, ఒక క్రైస్తవులు కాదు, అన్ని మతస్థులు అందరూ బాధపడే విషయం ఇది. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఎవడు మీ వెనక, ఏ కంట్రీయో చెప్పు. అది చంపేసి మోడీకి చెప్పుకో, ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్తారా మీరు? మీరు ఒక మనిషి జాతే? మీకు ఎవడు మీకు సపోర్ట్ చేసేవాడు? మీ వెనకుండేవాళ్ళు. అందుకని డెఫినెట్గా అనుభవించి తీరుతారు. భారతదేశం జోలికి వచ్చిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తిలా అంత వెనుకబడి లేము. భారతదేశం అంటే సత్తా ఏందో చూపిస్తాడు మా ప్రధానమంత్రి మోడీ గారు. అనుభవించి తీరుతారు. ఈ రోజుకి కూడా పాకిస్తాన్, ఆ దేశము ఇటువంటి దుర్ఘటన, దీనికి కనీసం సానుభూతి ఆ కుటుంబాలకి చెప్పాల్సిన పద్ధతిలో నువ్వు చెప్పలా. పాకిస్తాన్ దేశం అనుభవిస్తారు మీరు. దురదృష్టకరం. మసూద్ గారికి ఆత్మశాంతి కలగాలని, అక్కడ చంద్రమౌళి గారికి ఆత్మశాంతి కలగాలని, ఆ 28 కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం.